ఓం శాంతి. ఈరోజుటి మురళీలోని వరదానము 3 సేవల బ్యాలెన్స్ ద్వారా సర్వ గుణాలను అనుభూతి చేసుకునే గుణమూర్త భవ. 3 సేవల బ్యాలెన్స్ ద్వారా సర్వ గుణాలను అనుభూతి చేసుకునే గుణమూర్త భవ. ఇక్కడ 3 సేవలు అంటే మనస, వాచ, కర్మల ద్వారా అని బాబా ఉద్దేశం. ఏ పిల్లలైతే సంకల్పాలు, మాటలు మరియు ప్రతి కర్మ ద్వారా సేవలో తత్పరులై ఉంటారో వారే సఫలతామూర్తులుగా అవుతారు. ఈ మూడింటిలోనూ మార్కులు సమానంగానే లభిస్తాయి. రోజంతటిలో ఈ 3 సేవల బ్యాలెన్స్ ఉన్నట్లయితే పాస్ విత్ ఆనర్గా లేక గుణమూర్తులుగా అవుతారు. వారి ద్వారా సర్వ దివ్య గుణాల అలంకారము స్పష్టంగా కనిపిస్తుంది. పరస్పరం ఒకరికొకరు బాబా గుణాల యొక్క లేక స్వయం యొక్క ధారణలోని గుణాల సహయోగమును ఇవ్వడమే గుణమూర్తులుగా అవ్వడం. ఎందుకంటే గుణదానము అన్నింటికన్నా పెద్ద దానము. 3 రకాల సేవల బ్యాలెన్స్ ఉండాలి. మనసుతో శుభ సంకల్పాలు, శ్రేష్ఠ సంకల్పాల యొక్క దానం చేయాలి. వాచ ద్వారా జ్ఞానం యొక్క దానము, అలాగే కర్మల ద్వారా గుణాల దానము చేయాలి. ఈ మూడింటిలో గుణదానము అన్నింటికన్నా పెద్ద దానముగా పిలువబడుతుంది. అయితే మనము మనస, వాచ, కర్మలతో 3 రకాలుగా సేవలో తత్పరులై ఉండాలి. సఫలతామూర్తులుగా అవ్వాలనుకుంటే ఈ 3 రకాల సేవల బ్యాలెన్స్ ఉండాలి. కేవలం వాచా సేవ చేస్తేనే బాగా సేవ చేసినట్లు, ఇక మనసా సేవ ఎవరు చూస్తున్నారు, కర్మనా సేవ అయితే అందరూ చేయలేరు ఇలా అనుకోవడం కాదు. మనస, వాచ, కర్మలతో 3 రకాల సేవల యొక్క బ్యాలెన్స్ని ఉంచుకున్న వారే పాస్ విత్ ఆనర్గా అవుతారు. గుణమూర్తులుగా ఉన్నటువంటి వారు సదా అలంకారధారిగా ఉంటారు. దైవీ గుణాలన్నింటితో స్వయాన్ని అలంకరించుకొని ఉంటారు. అందుకే వారిలో ఒక దివ్యత కనిపిస్తుంది. పరస్పరం ఒకరికొకరు కూడా వారి జీవితాంతము ఏ గుణాలనైతే ధారణ చేశారో ఆ గుణాల సహయోగాన్ని ఇతరులకు అందిస్తూ ఉంటారు. అలాగే బాబా నుండి పొందినటువంటి గుణాలను కూడా అందిస్తారు. అందుకే గుణమూర్తులుగా అవుతారు. మరి ఈ రోజంతా మనము దైవీ గుణాలతో స్వయాన్ని అలంకరించుకుందాము. ఒక్కొక్క ఇంద్రియానికి బాబా ఒక్కొక్క గుణం యొక్క అలంకారాన్ని వినిపించారు. దృష్టిలో పవిత్రత, మాటలలో మధురత, కర్మలలో ప్రావీణ్యత, నిద్రలో నిశ్చింతత, ఆత్మలో దృఢత, ఇలా దివ్య గుణాల మాలను బాబా మనకిచ్చారు. ఆ దైవీ గుణాలన్నింటిపైన అటెన్షన్ని ఇద్దాము. రోజంతా మన ద్వారా ఇతరులకి గుణాలను ధారణ చేయాలనే ప్రేరణను ఇద్దాము. స్వయాన్ని గుణమూర్తుడిగా అనుభవం చేసుకుందాం. ఓం శాంతి.